కాఫీ తాగింది చాలు, వచ్చిన పని గురించి చెప్పు. తెలుగు హారర్ కథల టీవీకి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయమని ఎవరు చెప్తారే? నేనా? ఇలాంటి కథలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హైదరాబాద్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ. ఎంతోమంది వాళ్ళ సొంత ఊళ్ళు వదిలి ఇక్కడికి ఉద్యోగ వ్యాపార రీత్యా వస్తుంటారు. ఈ సిటీ అందరినీ ఆహ్వానిస్తుంది, అందరికీ నచ్చుతుంది. కానీ ఇదే హైదరాబాద్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఒక కుటుంబం 10 రోజులు కూడా ఉండలేకపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ కథ ఆ కుటుంబానిదే. కాదు, ఆ కుటుంబం ఉన్న ఆ ఇల్లుది. ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండరు. ఈ ఇంటి అడ్రస్ మాత్రం అడక్కండి, కానీ మీకు తెలిస్తే కమెంట్ తప్పకుండా చేయండి. 2020 సంవత్సరం కోవిడ్ టైంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. కోవిడ్కి భయపడుతూ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళున్న సమయం అది. ఏప్రిల్ నెల. హైదరాబాద్కి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద ఒక కుటుంబం వచ్చింది. వారే జునైద్, అతని భార్య సనా, ఇంకా అప్పుడే పుట్టిన వాళ్ళ గారాల పట్టి జైన్. జునైద్కి బ్యాంక్ వాళ్ళు ఇల్లు అలాట్ చేశారు. ఆ ఇల్లు చూడటానికి చాలా బాగుంటుంది. షిఫ్ట్ అయ్యి సామాన్లన్నీ సర్దుకుని బాగా అలసిపోయిన జునైద్, సనా జైన్ని వాళ్ళ మంచం పక్కనే ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపోతారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టుండి ఒక శబ్దం వస్తుంది. ఉలిక్కిపడి లేచిన సనా వెంటనే తన బాబు ఉన్న ఉయ్యాల వంక చూస్తుంది. జైన్ హాయిగా నిద్రపోతూ కనపడతాడు. ఏదో పీడకల వచ్చిందిలే అనుకుంటూ సనా మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. అర్ధరాత్రి 3ంటికి మళ్ళీ పెద్ద శబ్దం వస్తుంది. అది ఇంతకుముందు వచ్చిన శబ్దానికంటే గట్టిగా ఉంటుంది. సనా హఠాత్తుగా కళ్ళు తెరిచి ఈసారి వచ్చిన శబ్దం ఖచ్చితంగా కల కాదు అనుకుంటూ జైన్ వైపు చూస్తుంది. మంచంకి పక్కనే ఉండాల్సిన ఉయ్యాల కాస్త దూరంగా కనబడుతుంది. ఓ నిమిషం ఆలోచించి అలసట వల్ల వచ్చిన భ్రమ ఏమో అనుకుని ఒకసారి జైన్ని చూసుకుని నిద్రపోతుంది. పొద్దున్నే నిద్ర లేచిన సనాకి ఉయ్యాల బాత్రూమ్ డోర్ దగ్గర కనబడుతుంది. చాలా ఆశ్చర్యపడి భయంతో అసలు అంత దూరం ఎలా వెళ్ళిందో అని ఆలోచిస్తూ జునైద్ని నిద్రలేపి అడుగుతుంది. చీకట్లో ఏదో అనుకొని పక్కకి జరుపుంటాను సనా. పైగా దీనికి వీల్స్ ఉన్నాయి కదా, ఈజీగా జరిగిపోయి ఉంటుంది. వీల్స్ ఉన్నాయి, కానీ ఆ ఉయ్యాల చాలా బలంగా ఉంటుంది. నిద్రలో ఏదో అనుకుని దాన్ని జరపటం అంత ఈజీ కాదు. ఈ విషయం తెలిసినా జునైద్ చెప్పింది నమ్ముతుంది సనా. 4-5 రోజులు చాలా సాఫీగా గడుస్తుంది. ఆ తర్వాత నాటి రాత్రి 2ంటికి సనాకి జైన్ నవ్వు వినిపిస్తుంది. లేచి చూడగా బాత్రూమ్ దగ్గర ఉయ్యాల ఉంటుంది. వాడు ఎవరినో చూస్తూ గట్టిగా కేరింతలు పెడుతూ నవ్వుతూ కనబడతాడు. జరిగింది చూసి అస్సలు అంతుపట్టక వాడు ఎందుకు అలా నవ్వుతున్నాడో, అక్కడ ఎవరున్నారో అని ఆలోచిస్తూ భయంతో మెల్లిగా అడుగు మీద అడుగు వేస్తూ జైన్ ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూడగా
అతి భయానకమైన రూపం సనా కంటపడుతుంది. 6 అడుగుల నల్లటి భయంకరమైన రూపం, ఎర్రటి చితి నిప్పుల్లాంటి కళ్ళతో అరబిక్ భాషలో ఏదో చదువుతూ ఉన్నదాన్ని చూసిన సనా వణికిపోతూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి నిద్రలేచి వచ్చిన జునైద్ కూడా ఆ రూపాన్ని చూసి బిగుసుకుపోతాడు. ఎలాగో అలా సనాని జైన్ని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ ఇంటి నుంచి జునైద్ తనకి కావలసిన ముఖ్యమైన సామాన్లు తీసుకుని ఆ ఇంటి ఓనర్ ఆదిత్యకి కాల్ చేసి తను చూసిన ఆ భయంకరమైన రూపం గురించి చెప్పి తను ఆ ఇల్లు ఖాళీ చేసి కీస్ బ్యాంక్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జునైద్ వచ్చి 10 రోజులు కూడా కాలేదు. అంతలోనే ఇలా అవ్వడంతో ఆదిత్యకి ఏం అర్థం కాదు. ఎందుకైనా మంచిదని ఒక పూజారిని తీసుకుని తన ఇంటికెళ్తాడు. ఇంటిలోకి వెళ్ళగానే పూజారికి అర్థమవుతుంది అక్కడ ఏదో అంతు చిక్కని అతి ప్రమాదకరమైన దుష్టశక్తి ఉందని. అప్పుడు పూజారి ఆదిత్యతో తన ఇంట్లో ఏదో పెద్ద దుష్టశక్తి ఉందని, దానిని ఎదుర్కోవడం తనలాంటి సాధారణమైన వాడి వల్ల అయ్యే పని కాదు అని, తనని ఎవరైనా మౌలానా కానీ హఫీజ్ ని కానీ వీలైనంత త్వరగా సంప్రదించమని, వాళ్ళు మాత్రమే తనకి సహాయపడగలరని చెప్తాడు. అదే రోజు ఆదిత్య ఒక మౌల్వీని తీసుకుని వస్తాడు. ఆ మౌల్వీ ఇల్లంతా చూసి ఇలా అంటాడు, మౌల్వీకి ఆ రూమ్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నప్పుడే తిరిగి చూస్తే ఎవ్వరూ కనపడరు. కానీ మౌల్వీకి అంతా అర్థమవుతుంది. है, हाँ है। इस घर में 6 फुट का एक काला शैतान है। वो कोई और नहीं, एक जिन्नात है. ఇది ఇంటిని మీరు చాలా దినాలు ఖాళీగా ఉంచినారు. ఖాళీగా ఉన్న ఈ ఇల్లుని జిన్నాద్నే కబ్జా కర్ లియా. భూల్ జాओ. వాడు ఏ ఇల్లు కబ్జా చేస్తాడో ఇంకా ఆ ఇల్లు గురించి మనం మర్చిపోవలసిందే. वो जो चाहता है उसे वो जरूर किसी भी कीमत पर हासिल करके ही रहेगा. ఇక మీద ఈ ఇల్లు ఎవ్వరికి అద్దెకి ఇవ్వద్దు. చాలా ప్రమాదకరం. चलो चलो हम भी यहाँ से चले जाएंगे. जिन्नात कभी भी यहाँ आ सकता है और हमें कुछ भी कर सकता है. అని ఆ మౌల్వీ ఆదిత్యాన్ని తీసుకుని ఇంటి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ ఇల్లుని 2020 నుంచి 2023 సంవత్సరం వరకు పూర్తిగా క్లోజ్ చేసే ఉంచారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి ఎవరొస్తారో, వారికి జరగబోయేదేంటో ఆ విధికే తెలుసు. ఎప్పుడైనా ఒక ఇల్లు అద్దెకి తీసుకుందామనుకున్నా, కొనుక్కుందామనుకున్నా ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకుని మాత్రమే అడిగేయండి. ఆత్మలు సైతం భయపడే జిన్నే ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు రాబోయేది
అలాంటి ఒక జిన్ ప్రేమ కథ కాదు, ఒకరి జీవితం సర్వనాశనమైపోయిన కథ. ఆ కథని తెలుసుకోవాలి అనంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.